ఇది నేను చూడలా. పొంగిలే గోదావరి ఊవిందిలే చేలువరి. అందులో కూరుకుపోయి చనిపోయారన్నమాట. సో ఇక్కడికి వస్తే ఈ ప్లేస్లోకి ఎవరు దిక్కండి, కొంచెం డేంజరస్ ప్లేస్ అనే చెప్పొచ్చు ఇది. అబ్బబ్బబ్బబ్బా, లైవ్లో పట్టిన చేపలే బతికే ఉన్నాయి. ఇక్కడే ఉప్పు కారం రాసుకొని కాల్చేసుకొని ఈ ప్లేస్లో తింటే ఉంటది. అబ్బా ఇంకా అదిరిపోద్ది అనుకో. చీకటి అయితే ఇక్కడ ఉండడానికి అయితే అసలు అవ్వదండి. మొత్తానికి డేట్ చేసి అయితే గట్టు మీదకి అయితే ఎక్కేసాను, ఎందుకంటే నాకు కొంచెం భయం మాట అంటది. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రావెలర్ బ్లాగ్స్. ప్రెజెంట్ అయితే నేను విజయనగరం జిల్లాలోని జామి దగ్గర అయితే ఉన్నానండి. ఈరోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే అదేనండి, మీ తమ్ముళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు జామి వాటర్ ఫాల్స్ అనేసి. ఈరోజు అయితే ఈ వాటర్ ఫాల్స్ మీకు చూపించబోతున్నాను. ఇది వచ్చేసి మీకు విజయనగరం నుంచి అయితే ఒక 21 కిలోమీటర్స్ దూరంలో, అలాగే మన వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి అయితే 56 కిలోమీటర్ దూరంలో అయితే ఉంది. మీకు ఇక్కడికి ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి ఎలా రావాలి అన్నది మీకు అంతా చూపిస్తాను మీకు ఈ వీడియోలోని. ఈ జామి వాటర్ ఫాల్స్కి ఎలా రావాలంటే విజయనగరం నుంచి కొత్తవెల్స్ వెళ్ళే బస్సు అయితే ఉంటుంది, ఆ రూట్లోనే వెళ్తుంది అనమాట. ఆ బస్సు ఎక్కితే మనకి ఇది కనిపిస్తుందా, ఈ రూట్ స్టార్టింగ్లో అయితే మనకి దింపుతారు. ఇప్పుడు కనిపిస్తున్న రూట్లోనే మనమైతే లోపలికి వెళ్ళాలి. ఎక్కువ దూరం అయితే ఉండదు, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మీలో ఎవరైనా వెహికల్ మీద రావాలనుకుంటే వాళ్ళకి రూట్ మ్యాప్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. బోర్డు మీద ఏంటంటే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని రాశారన్నమాట. ఆ ప్లేస్ ఏంటనేది మీకు వీడియోలో అయితే చూపిస్తాను. ఆ ప్లేస్కి అయితే వెళ్ళకూడదు. ప్రెజెంట్ నేను వచ్చే టైంలో అయితే ఎక్కువగా ఇక్కడ మనుషులు ఎవరు లేరు, అంటే ఉన్నారు, మరీ అంత ఎక్కువ మంది అయితే లేరు అన్నమాట. కార్తీక మాసంలో అయితే ఈ ప్లేస్ అయితే చాలా ఫుల్ రష్ అయిపోద్దండి. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్స్ని చూస్తూ అంటే అక్కడ దిగి ఆడుకోవచ్చు అన్నమాట. ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వచ్చి ఇక్కడ భోజనాలు చేయడం అవంతా చాలా ఎక్కువ మంది ఉంటారన్నమాట కార్తీక మాసంలో అయితే ఇక్కడ. అండ్ అలాగే ఇలాంటి వాటర్ ఫాల్స్ చూసినప్పుడు ఎవరైనా స్నానం చేయకుండా ఉండలేరు కదా, అలాగైతే ఫుల్గా దిగి ఎంజాయ్ చేసేవచ్చు మాట. దానికేం ప్రాబ్లం లేదు. కానీ మీకు ఒక ప్లేస్ చూపిస్తాను, అది మడ్ మాట. అక్కడ ప్రెజెంట్ అయితే మీకు బురద కనిపిస్తుంది. వాటర్ వచ్చిన తర్వాత ఫుల్ వాటర్ ఉంటుంది కదా అని దిగుతాం అన్నమాట. కానీ అలా దిగినప్పుడు అయితే అందులోని కూరుకుపోతాం అన్నమాట. ఆ ప్లేస్ అయితే మీకు చూపిస్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్లేస్ కోసం మీకు అక్కడ లాస్ట్ టైం దిగినప్పుడు ఒక 3 అయితే చనిపోయారంట. సో అక్కడికైతే అవాయిడ్ చేసేసి ఇప్పుడు మీకు చూపించబోయే ప్లేస్లో అయితే దిగి మీరు ఫుల్గా ఎంజాయ్ చేసేయచ్చండి. ఇన్ని మాటలు చెప్తున్నాను, ఇంకా మీకు వాటర్ ఫాల్స్ చూపించలేదు కదా. అదిగోండి చూసేయండి వాటర్ ఫాల్స్ని. అదిగో వాటర్ ఫాల్. ఇది నేను చూడలా. పొంగిలే గోదావరి ఊవిందిలే చేలువరి. అమ్మా నాయనా, ఇలా చూస్తున్న ప్లేస్లోనే కార్తీక మాసం అంతా ఫుల్ బిజీ అయిపోద్ది అన్నమాట. ఇక్కడే కూర్చొని తింటారు. చాలా మంది అయితే దగ్గరగా ఉన్న వాళ్ళు అయితే ఇక్కడే వండుకొని కూడా తింటుంటారంట ఇక్కడ. అంటే అది ఒక వనభోజనం కదా, అంతైనా సరే. చూస్తున్నారు కదా వాటర్ ఎంత ఫ్లో అవుతుందో, చూడడానికైతే చాలా అంటే చాలా బాగుందన్నమాట ఈ ప్లేసు. ఈ వాటర్ ఎప్పుడూ ఇలానే ఉంటుందండి. అలాగే ఇంకా ఎక్కువ వర్షాలు పడ్డాయనుకో ఇంకా చాలా ఎక్కువ వాటర్ వస్తుంది అన్నమాట ఇక్కడ. అక్కడ మీకు ప్లేస్ కనిపిస్తుందా, వాటర్ పడుతున్న ప్లేసు? ఆ కింద అంతా కూడా మీకు అదంతా ఏంటంటే సిమెంట్తోనే ఉంటుంది అన్నమాట. అక్కడే స్నానాలు అవి చేస్తుంటారు. అదిగో కనిపిస్తుందా గట్టు, ఆ గట్టు మీద కూడా కూర్చొని ఎంజాయ్ చేస్తారన్నమాట ఇక్కడ. ఇలా చూడండి, మీకు ఒకటి చూపిస్తున్నాను. ఇదిగో ఇదేంటో తెలుసా మీకు? నా చిన్నప్పుడైతే వీటితో చాలా ఎక్కువగానే ఆడుకునేదాన్ని పట్టుకొని. అదేనండి తూనిగా. మీలో ఎంతమందికి తెలుసో ఇది నాకైతే కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఇక్కడ నుంచి ఇలా చూస్తుంటే వాటర్ ఫాల్స్ అబ్బబ్బబ్బా ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది వాటర్ ఫాల్స్. ఇలా ప్రవహిస్తున్నవి ఇవేంటంటే గోస్తాని అనేది నీళ్ళండి. ఇలా ప్రవహిస్తూ ఇవన్నీ అలా సముద్రంలోనే కలిసిపోతాయి. ఇక్కడ ఎవరో నాకు 2 మనుషులు అయితే కనిపించారు. ఏటబ్బా ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకున్నాను. కాకపోతే ఇక్కడ వీళ్ళైతే చేపలు పడుతున్నారండి. లైవ్గా బతుకున్న చేపలను అయితే పడుతున్నారు. కానీ డేంజరస్ ప్లేసే, కానీ ఆ మూలకి వెళ్ళి కూర్చొని మరీ పడుతున్నారు. అదిగో వేస్తున్నారు చూసారా, అలాగే కర్రతో పట్టుకొని ఒకటి పడుతున్నారు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలా కనిపిస్తున్న ప్లేస్లోనే ఒక 3 వ్యక్తులు అయితే చనిపోయారండి. ఇదంతా ఊబిలా ఉంటుంది, అందులో కూరుకుపోయి చనిపోయారన్నమాట. సో ఇక్కడికి వస్తే ఈ ప్లేస్లోకి ఎవరు దిక్కండి, కొంచెం డేంజరస్ ప్లేస్ అనే చెప్పొచ్చు ఇది. లైవ్లో పట్టిన చేపలే బతికే ఉన్నాయి. నేను తినే రోజు కాదు కానీ లేకపోతే వీటిని
అక్కడే ఉప్పు కారం రాసుకొని కాల్చేసుకొని ఈ ప్లేస్లో తింటే ఉంటుంది. అబ్బా ఇంకా అదిరిపోద్ది అనుకో. అయినా సరే ఉండబట్టలేక ఒకసారి అడిగి నా అబ్బాయికి ఇవేమైనా అమ్ముతారనేసి అమ్ముతానే అన్నాడనమాట. ఒకసారి వాటర్ ఫాల్స్ చూడండి. అబ్బాబ్బా ఎంత బాగుందో కదా ప్లేస్. నాకైతే పిచ్చిగా నచ్చేసింది తెలుసా. అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది కానీ చీకటి అయితే ఇక్కడ ఉండడానికి అయితే అసలు అవ్వదండి. ఈ లోపలికి లైట్స్ ఏమి ఉండవు. ఎవరు వచ్చినా సరే చీకటి పడకుండా అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అనుకుంటున్నాను ఈ గట్టు మీదకి వెళ్ళి ఒకసారి అయితే ట్రై చేద్దాం అనేసి. మొత్తానికి డేట్ చేసి అయితే గట్టు మీదకి అయితే ఎక్కేసాను. ఎందుకంటే నాకు కొంచెం భయం మాట, అంత దగ్గరగా వెళ్ళడం మాట వాటర్ దగ్గరికి వెళ్తే కనుక ఆ ఫీల్ అయితే చాలా వేరే. అబ్బా చాలా అంటే చాలా నచ్చింది నాకు. చాలా మంది అయితే నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వాచ్ ద ఫుల్ వీడియో. కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఇలా కామెంట్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి అయితే వెళ్తుంటాయి అన్నమాట. ఓకేనా, బాయ్. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను.